హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మన కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ తక్కువ బడ్జెట్లో 2 BHK హౌసెస్ అడుగుతున్నారు. వారి కోసం ఈరోజు మునగనూరులో అతి తక్కువ రేట్లో మంచి ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలంటే పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఇల్లు గురించి తెలుసుకునే ముందు ఈ ఇల్లు గురించి మీకు రెండు హైలైట్ పాయింట్స్ చెప్పాలి. ఒకటేమో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఇల్లులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 72.5 గజాల్లో 2 BHK హౌస్ కట్టడం జరిగింది. సో మంచి ప్లానింగ్ తోని చాలా బాగా కట్టారు. ఇవి రెండు హైలైట్స్ అనమాట. ఎక్కువ మటుకు 72 గజాల్లో ఓన్లీ 1 BHKనే కుదురుతుంది. ఇక్కడ సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి 2 BHK కుదరడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కార్నర్ బిట్ వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్. ఈస్ట్కి వచ్చేసి 40 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది అండ్ మనకి నార్త్కి వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఓన్లీ 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. రెండు కూడా సేమ్ బిల్డర్ కట్టిన ఇల్లులే. సో రెండు కూడా సేమ్ ప్లానింగ్తో ఉంటాయి అనమాట. మీకు ఇప్పుడు ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ హౌసెస్ వచ్చేసి మనకి మునగనూరు విలేజ్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని ఇళ్ల మధ్యలో అపార్ట్మెంట్స్ మధ్యలో. ఇటు పక్కన చూసుకుంటే మనకి DTCP అప్రూవ్ లేఅవుట్, అందులో కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, ఇల్లు కూడా ఉన్నాయన్నమాట అందులో. ఫ్రెండ్స్, ఈ మునగనూరు అనేది హయత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3.5 కిలోమీటర్లు వస్తుంది ఇల్లు వరకు. మనకు విజయవాడ హైవే వర్డ్ అండ్ స్కూల్ నుంచి ఇల్లు వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇంకా తక్కువనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరు మెయిన్ రోడ్ ఏదైతే బస్దిరిగా రోడ్ ఉందో అక్కడ నుంచి ఈ ఇల్లు వరకు దాదాపుగా 1.2 km ఉంటుందన్నమాట. అంటే కిలోమీటర్న్నర ఉండొచ్చు. అండ్ మునగనూరు ఏదైతే కాలనీ బస్ రోడ్ తిరుగుతుందో ఆ బస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అంటే అక్కడ బస్ దిగి మీరు నడుచుకుంటే ఇల్లుకి వచ్చే విధంగా ఉంటుంది. మునగనూరు అనేది ఒకప్పటిలాగా లేదు, చాలా డెవలప్ అయింది. మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, బేకరీస్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, వైఫై ఫెసిలిటీ ఉంది, ఇల్లు వరకు క్యాబ్స్ వస్తాయి. సో మీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హోటల్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మంచి డెవలప్ అవుతున్న కాలనీ. 40 ఫీట్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటర్ అయిపోయింది. ఈ ఇల్లు ఇంత ఫాస్ట్గా ఎందుకు తీస్తున్నామంటే 72 గజాల్లో ఇంత మంచి సైజెస్తోని ఇల్లు దొరకడం చాలా కష్టం. అలాంటి రేర్గా ఇలాంటి ఇల్లులు వస్తాయి, ఇలా పెట్టగానే అలా సేల్ అయిపోతాయి అనమాట. ఇది కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయే వరకు ఉండదు, అందుకే ఇంత ఎర్లీగా తీయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లుకి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. 630 స్క్వేర్ ఫీట్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ చిన్న బైక్ పెట్టుకునే విధంగా అయితే పార్కింగ్ ఇచ్చారు. ఏదైనా కార్ ఉందనుకోండి, మనకి 30 ఫీట్ 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది కాబట్టి మీరు కార్నర్ బిట్ కాబట్టి పార్కింగ్ బయట పెట్టుకునే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్రెండ్స్, మనకు బోరు మునగనూరులో ఎక్కడైనా వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం 100 ఫీట్కే వాటర్ పడతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి దాదాపు 1000 లీటర్ కెపాసిటీ సంపు. సో సంపు కూడా మనకి బాగా ఇచ్చారు. అండ్ ఈవెన్ సెట్ బ్యాక్స్ కూడా ఇంత చిన్న ఇల్లులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా డీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పైకి వెళ్ళడానికి మెట్లు దాదాపుగా 3 ఫీట్ల మెట్లు వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్. మునగనూరు అండ్ హయత్ నగర్ త్వరలో చాలా ఇల్లు కట్టి అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు మెట్ల కింద కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. వాస్తు ప్రకారం కట్టారనమాట. మంచి రెడ్ బ్రిక్ చూసుకోండి, రెడ్ బ్రిక్, మంచి సిమెంట్, మనకి ఇసుకనే వాడతారు అనమాట. ఈ బిల్డర్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఇసుకనే వాడతారు. అండ్ ఫ్రెండ్స్, ఈ డోర్ చోకొట్లు కానీ రేపు పొద్దున వాడబోయే డోర్స్ కానీ ఏవైనా కానీ మంచి క్వాలిటీ డోర్స్ వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, హాల్ అయితే డీసెంట్గా ఉందన్నమాట. ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా ఎల్ షేప్లో మన సోఫాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మన కిటికీ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. మనకు నార్త్ సైడ్ ఉంది కిటికీ, నార్త్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. మీకు ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తారనమాట. ఇంత ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే ఇంకా మీకు ప్రైస్ అనేది ఇంకా నెగోషియబుల్ అవుతుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇటు పక్కన కిచెన్ ఇవ్వడం జరిగింది, ఇటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇల్లు సైజెస్ గురించి మాట్లాడుకుంటే మనం 22.5 x 29 సైజెస్తో ఇంత మంచి కట్టర్ చూసుకోండి. సో చాలా మంచిగా ఉంది, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. మీకు బెడ్రూమ్ సైజ్ కూడా ఈజీగా ఒక చిన్న మంచం పట్టినాక కూడా చుట్టూ తిరిగే విధంగా ఉంది. ఇందులో ఒక విండో ఇవ్వడం జరిగింది, మంచి వెంటిలేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి. కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇక్కడ చిన్న పూజ గది కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బిల్డర్ అయితే మంచి ఫ్రెండ్లీ బిల్డర్ అనమాట. మనకి రేట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ గారు. పైన కూడా మంచి మనకి సజ్జలు ఇవ్వడం జరిగింది వస్తువులు పెట్టుకోవడానికి.
72 గజాల్లో 72.5 గజాల్లో కిచెన్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మాక్సిమం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాక్సిమం సేమ్ సైజెస్ తో ఉన్నాయి. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇసుక కూడా మనకి మంచి ఇసుక వాడుతున్నారు, మంచి ఇటుక వాడుతున్నారు. ఒకసారి పైకి వెళ్తే మీకు లొకాలిటీ మొత్తం చూపిస్తాను, లొకాలిటీ కూడా అర్థమవుతుంది. రండి ఫ్రెండ్స్, కింద 2 BHK చూసారు కదా, మంచి సజెస్ట్ తో చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే మెట్లు కూడా 3 feet మెట్లు ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్స్ వస్తాయి అనమాట. ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఇంత చిన్న ఇల్లు అయినా సరే మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది రేకుల షెడ్ హెడ్ రూమ్ వస్తుంది మనకి. హెడ్ రూమ్ వల్ల మనకి మంచి ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇల్లుది. అండ్ సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, చాలా బాగుంది. 72.5 గజాలు, 22.5 x 29 సైజెస్ తోని 30 feet 40 feet వైడ్ రోడ్ తో చాలా బాగుంది. మనకి చూసుకోండి ఫ్రెండ్స్, అన్ని ఇళ్ల మధ్యలో ఒక 1 year కింద ఇక్కడ అసలు ఇల్లులు కానీ ఏం కానీ లేవు. ఒక 1 year లో ఇంత డెవలప్ అయిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. సో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది. ఇంకా మనం ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఇల్లు వచ్చేసి మనం ఇప్పుడు ఏదో చూస్తున్నామో ఇల్లు వచ్చేసి కార్నర్ బిట్ కాబట్టి 44 lakhs చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ టైంలో తీసుకుంటే రేట్ అనేది ఇంకా తగ్గుతుంది. మీకు బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఇల్లు ఈ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఇష్టమైన టైల్స్ కానీ కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ కూడా మీకు ఇష్టమైనట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. పక్కిల్లు కార్నర్ బిట్ కాదు, నార్మల్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి దానికి ఓన్లీ 1 lakh వరకే. ఈ పక్క ఇల్లు వచ్చేసి మనకి 43 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. ఈ ఇల్లు అయినా ఆ ఇల్లు అయినా ఈ ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. ఒకటే బిల్డరు. ఈ టైంలో తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ కూడా చెప్పాను. ఏ డౌట్స్ ఉన్నా పైన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్నా కాల్ చేస్తే మీకు దగ్గరుండి ఇల్లు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లీగల్ పరంగా చూసుకుంటే లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇది అండర్ మున్సిపాలిటీ ఉందన్నమాట. మనకు మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది. మీకు అన్ని డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు చూసుకున్న తర్వాతనే మీరు మాకు డబ్బులు కట్టండి. ఇంకా లోన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ టైంలో తీసుకుంటే దాదాపుగా 80% వరకు లోన్ వస్తుంది. సో ఇలాంటి మంచి అవకాశం వాడుకోండి. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.